పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. మొదటి 2 రోజుల్లో ఈ సినిమా ఏకంగా 300 కోట్లు సాధించి సంచలనం సృష్టించింది. దర్శకుడు నాగ అశ్విన్ విజన్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కంటెంట్, విజువల్స్, విఎఫ్ఎక్స్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్ కు ఆడియన్స్ ఫిదా అవుతూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకునే, అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలు ముఖ్య పాత్రల్లో కనిపించారు. పురాణాలకు కలియుగాంతానికి కల్కి అవతారానికి లింక్ చేస్తూ డాక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారనే చెప్పాలి. ఈ సినిమా కంటెంట్, విజువల్స్, విఎఫ్ఎక్స్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్ కు ఆడియన్స్ ఫిదా అవుతూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం రియాక్ట్ అవుతున్నారు. తాజాగా కల్కి సినిమాపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన రివ్యూను ఇచ్చారు. మూవీపై రజనీ స్పందిస్తూ కల్కి మూవీ చూశాను, వావ్, అద్భుతమైన సినిమా. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇండియన్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. నా ఫ్రెండ్ అశ్విన్ దత్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకునే, మిగిలిన టీం అందరికీ నా అభినందనలు. పార్ట్ 2 కోసం ఆతృతంగా చూస్తున్నాను అంటూ పోస్టు పెట్టారు. రజనీకాంత్ చేసిన పోస్ట్ పై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. నాగ్ అశ్విన్ రియాక్ట్ అవుతూ, మాటలు లేవు సార్, మా టీం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము అంటూ రిప్లై ఇచ్చారు.